అందరికీ నమస్కారం. ఆలోచించండి, మరణానికి కేవలం కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అటువంటి సమయంలో శిలువపై వేలాడుతున్న ఒక నేరస్తుడి జీవితం, అతని భవిష్యత్తు శాశ్వతంగా ఎలా మారిపోయింది? దేవదాసు అయ్యగారి వ్యాఖ్యానం ఆధారంగా శిలువపై యేసు పలికిన రెండవ మాట వెనుక ఉన్న ఆ అద్భుతమైన కథను ఈరోజు మనం చూద్దాం. ఇది కేవలం ఒక కథ కాదు, క్షమ, విశ్వాసం, నిరీక్షణ గురించి మనందరికీ ఒక శక్తివంతమైన పాఠం. ఆ కాల్వరీ కొండమీద చుట్టూ అపహాస్యం, మాటల తూటాలు, వేదన, ఆ చీకటి గడియల్లో అస్సలు ఎవ్వరూ ఊహించని ఒక అద్భుతం జరిగింది. మరణం అంచునన్న ఒక ఆత్మ ఆ భయంకరమైన వాతావరణంలోనే శాశ్వతమైన రక్షణను పొందింది. ఆ క్షణం చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప అద్భుతం రూపుదిద్దుకుంది. ఒకసారి ఆ దృశ్యాన్ని మనసులో ఊహించుకుందాం. అది కేవలం ఓ ప్రదేశం కాదు, అదొక భావోద్వేగాల సమ్మేళనం. అక్కడ ద్వేషముంది, దుఃఖముంది, భయముంది, ఇంకా ఆశ్చర్యం కూడా ఉంది. అక్కడున్న ప్రతి గుంపు జరుగుతున్న సంఘటనను వాళ్ళ కోణంలో చూస్తోంది. ఆ ప్రదేశమంతా ఒక నాటకరంగంలా మారిపోయింది. ఒకవైపు యేసును సిలువ వేస్తున్న సైనికులు, మరోవైపు తమ మాటలతో ఆయనను ఇంకా గాయపరుస్తున్న ఎగతాళి చేసే జనం. వాళ్లకి కొంచెం దూరంలో గుండెలు పగిలేలా ఏడుస్తున్న ఆయనను ప్రేమించినవాళ్లు. మరి వీళ్లందరి మధ్యలో ఆయనతో పాటే మరణశిక్ష అనుభవిస్తున్న ఇద్దరు నేరస్తులు. ఆ ఇద్దరు నేరస్తుల్లో ఒకడు మిగతా అందరికంటే భిన్నంగా నిలబడతాడు. అసలతను ఎవరు? అతని గతం ఏంటి? అతను ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేసినా సాధారణ దొంగ కాదు. మూలగ్రంథం అతని గురించి ఏం చెప్తుందో చూద్దాం. అతనొక బందిపోటు దొంగ. అంటే రాత్రికి రాత్రి దొంగతనం చేసేవాడు కాదు. పట్టపగలు అందరూ చూస్తుండగానే హింసకు పాల్పడి దోచుకునే ఒక కఠిన హృదయం ఉన్నవాడు. అంటే అతని పాపాల చిట్ట చాలా పెద్దది. ఇది అతని మనసు ఎంత కఠినంగా ఉండేదో మనకు చూపిస్తోంది కదా. అతనిలో వచ్చిన మార్పు ఎంత వేగంగా, ఎంత నాటకీయంగా జరిగిందో చూడండి. కొన్ని క్షణాల క్రితం వరకు అతను కూడా మిగతావాళ్లతో గొంతు కలిపి యేసును దూషించాడు. కాని ఉన్నట్టుండి అతనిలో ఒక అద్భుతమైన పరివర్తన. అపహసించేవాడిగా ఉండి సాక్షిగా మారాడు. దూషించేవాడిగా ఉండి గద్దించేవాడిగా మారాడు. శిక్ష నుండి రక్షణ పొందాడు. ఇంతకీ ఇది ఎలా సాధ్యమైంది? ఇంతటి కఠినమైన పాపిలో అంత మార్పు రావడానికి కారణమేంటి? ఒకే ఒక్క క్షణం, యేసు నోటి నుండి వచ్చిన ఒకే ఒక్క ప్రార్థన అతని జీవిత గమనాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఆ మాటలు ఆ దొంగ చెవిలో పడ్డాయి. బహుశా తన జీవితంలో అతను ఎప్పుడూ అలాంటి మాటలు విని ఉండడు. తనను చంపుతున్న వాళ్లకోసమే క్షమాపణ కోరడమా? ఆ స్వరం అతని కఠిన హృదయాన్ని బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్ళింది. ఇంత ప్రేమ ఎక్కడిది? ఇంత క్షమే ఎలా సాధ్యం అని బహుశా అతను ఆలోచించి ఉంటాడు. వీళ్లనే క్షమించమని అడిగితే మరి నన్ను క్షమించడా అన్నొక చిన్న ఆశకిరణం అతనిలో మొలకెత్తింది. ఇది నిజంగా మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న కదూ. ఒక మాట, ఒక ప్రార్థన ఒక వ్యక్తి యొక్క శాశ్వత గమనాన్ని పూర్తిగా ఎలా మార్చగలదు? యేసు ప్రార్థన అతని హృదయాన్ని తెరిచింది. ఇప్పుడు అతని వంతు వచ్చింది. ఆ అవకాశాన్ని అతను ఎలా ఉపయోగించుకున్నాడో చూద్దాం. యేసు ప్రార్థన విని ప్రేరణ పొందిన ఆ దొంగ తన జీవితంలోనే అత్యంత ముఖ్యమైన, అత్యంత విలువైన మాటలు పలికాడు. ఆ చిన్న ప్రార్థన బైబిల్లోనే అత్యంత శక్తివంతమైన విశ్వాస ప్రకటనలలో ఒకటిగా నిలిచిపోయింది. ఎంత సింపుల్గా ఉంది కదా, కాని ఎంత శక్తివంతమైన ప్రార్థన! అతను పెద్ద పెద్ద వరాలు అడగలేదు, తన పాపాలకు ప్రాయశ్చిత్తం కూడా కోరలేదు. కేవలం నన్ను గుర్తుపెట్టుకో అని అడిగాడు. ఆ ఒక్క మాటలో అతని విశ్వాసం, అతని వినయం, అతని నిరీక్షణ అన్నీ ఇమిడిపోయాయి. ఒక్కసారి గమనిస్తే ఈ చిన్న ప్రార్థనలో ఎంత లోతైన విశ్వాసం దాగి ఉందో అర్థమవుతోంది. ప్రపంచమంతా యేసును ఒక ఓడిపోయిన నేరస్తుడిగా చూస్తోంది. కాని ఇతను మాత్రమాయన్ని ప్రభువాని పిలిచాడు. యేసు మరణం అంచునుంటే ఇతను ఆయన రాజ్యం గురించి మాట్లాడాడు. అంటే యేసు చనిపోయి తిరిగి లేస్తాడని, ఆయనకొక రాజ్యముందని నమ్మాడు. బహుశా అతను చిన్నప్పుడు ప్రవచనాల గురించి విని ఉండొచ్చు. తన పాపాలను బట్టి ఏమీ అడిగే అర్హత లేదని తెలుసు కాబట్టే కేవలం ఆయన దయ, ఆయన కృపమీదే ఆధారపడ్డాడు. ఆ దొంగ హృదయంలోంచి వచ్చిన విశ్వాసానికి యేసు వెంటనే సమాధానమిచ్చారు. అది ఎలాంటి షరతులు లేని, తిరుగులేని రక్షణ వాగ్దానం. యేసు ఇచ్చిన జవాబు చూడండి. అతను అడిగిన దానికి ఎన్నో రెట్లు గొప్పది. ఆయన ఎప్పుడో ఒకప్పుడు అనలేదు, నేడు అన్నారు. నువ్వు ఒంటరిగా వెళ్తావు అని చెప్పలేదు, నాతో కూడా ఉందువు అన్నారు.
ఇది రక్షణ అనేది తక్షణమే లభించే నిశ్చయత అని దేవునితో వ్యక్తిగత సంబంధంలో ఉండే మాధుర్యాన్ని చూపిస్తుంది. ఈ ఒక్క వ్యక్తి కథ కేవలం అతని గురించే కాదు. అయ్యగారు వివరించినట్లుగా ఈ కథలో మనందరికీ వర్తించే విశ్వవ్యాప్త రక్షణ సూత్రాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఆ దొంగ జీవితంలో ఈ 3 దశలు కొన్ని క్షణాల్లోనే జరిగిపోయాయి. మొదట అతను తన పాపాన్ని ఒప్పుకొని యేసు వైపు తిరిగాడు. ఇదే మార్చబడటం. రెండవది, యేసు అతనిని క్షమించి నిర్దోషిగా తీర్పు తీర్చారు. మూడవది, తనతో పాటు పరదైసులోకి చేర్చుకుంటానని వాగ్దానం చేశారు. ఈ ప్రక్రియే ప్రతి విశ్వాసికి ఒక గొప్ప నమూనా. మూల గ్రంథం ప్రకారం ఈ ఒక్క వ్యక్తి, ఈ బందిపోటు దొంగ కేవలం ఒక చారిత్రక పాత్ర కాదు. అతను మానవ చరిత్రలో రక్షణ కోసం దేవునివైపు చూసిన ప్రతి ఒక్క పాపికి ప్రతినిధి. అతని కథలో మన కథనే మనం చూసుకోవచ్చు. అంటే ఇది కేవలం వేల సంవత్సరాల క్రితం జరిగిపోయిన ఒక పాత కథ కాదు. ఇది ఈ రోజు కూడా మనతో మాట్లాడుతూ సజీవంగా ఉన్న ఒక పాఠం. అతని కథ మనకు ఇచ్చే గొప్ప సందేశం ఇదేనండి. ఎవ్వరూ నిరీక్షణకు అందనివారు కారు. మన గతం ఎంత చీకటిగా ఉన్నా, మన పాపాలు ఎంత ఘోరంగా అనిపించినా కృపద్వారా రక్షణ మార్గం అందరికీ తెరిచే ఉంది. మనం చెయ్యాల్సిందల్లా విశ్వాసంతో ఆ వైపు తిరగడమే. దేవదాసు అయ్యగారు చెప్పిన ఈ మాటలో ఎంతటి సత్యముందో చూడండి. ఆది నుండి మోక్షానికి వెళ్లిన భక్తులందరూ ఒకప్పుడు నేరస్తులే. అంటే పరలోకానికి వెళ్లేది పుట్టుకతోనే పరిపూర్ణంగా ఉన్నవాళ్లు కాదు. తమ తప్పులను ఒప్పుకుని పశ్చాత్తాపపడి దేవుని క్షమను పొందినవారే. అంటే రక్షణకు ఆధారం మన యోగ్యత కాదు, కేవలం ఆయన అపారమైన కృప మాత్రమే. ఈ కథ మనకు షరతులు లేని కృప, విమోచన గురించి గుర్తుచేస్తుంది. చివరి శ్వాస వరపు కూడా నిజమైన పశ్చాత్తాపం మన శాశ్వతత్వాన్ని మార్చగలదని ఒక గొప్ప భరోసానిస్తుంది. మరి ఈ నిరీక్షణా సందేశం ఈరోజు మన జీవితాలకి ఎలా వర్తిస్తుంది? ఈ ప్రశ్నతో ఈ వివరణను ముగిద్దాం.